రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షంలో 2019 కంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏంటంటే, నేను అధికారంలోకి వస్తే ఏవైతే ఖాళీ ఉన్న పోస్టులను ప్రతి ఏటా భర్తీ చేస్తామని చెప్పి మాటిచ్చినాడంటే మనం తిప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాటను నిలబెట్టుకోలేక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ డిఎస్సి పోస్టులను విడుదల చేయలేక నిరుద్యోగులను నట్టేయడం ఉంచడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల వయోపరిమిత వయసును పెంచి నిరుద్యోగులకు నట్టేయడం ఉంచడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకోకుండా వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుంటూ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఇవాళ ఎదురు చూస్తున్నారు. రాబో 2024 ఎన్నికల్లో ఇదే నిరుద్యోగులు నిన్ను ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ లాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్, కర్నూలు.